ఆటుపోట్లు అనుభవించి, అవమానాలు అనుభవించి, ఈటీవీ వేదికగా జబర్దస్త్తో తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు రాకేష్. ఇప్పటివరకు రాకేష్ జీవితంలో స్కిట్స్ ఉన్నాయి, ఇక ముందు హిట్స్ ఉండాలని కోరుకుంటున్నాను. తను మా ఇంటికి వచ్చి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. ఒకేసారి మా ఇంటికి వచ్చినాడు, ఒకేసారి నాకు సినిమా గురించి చెప్పిందే మన ఇంట్లో ఓంప్రదంగా శ్రీప్రదంగా స్టార్ట్ చేసిందే మన ఇంట్లో చెప్పినాడు. కథా సూత్రం చెప్పినాడు నాకు. ఒక గిరిజన యువకుడు కేసీఆర్ గారిని కలవడానికి బయలుదేరుతాడు అని చెప్తున్నంతసేపు నాకు కథ కంటే రాకేష్ తన్మయత్వాన్ని చూశాను నేను. ఆ కథ చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ సినిమానంతా నా ముందు ప్రదర్శిస్తున్నాడు ఆయన. ప్రతి పాత్రని ప్రదర్శిస్తున్నాడు. అంత నిమగ్నత ఉంది తనకి, అంత ప్యాషన్ ఉంది, అంత అంకిత భావం ఉంది, అంత ప్రేమ ఉంది. సో కళని ప్రేమించి, సినిమాని ప్రేమించి, అదే జీవితంగా భావించి ఒక తపస్సు చేసి తాను ఈ సినిమా నిర్మించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. కనుక ఎప్పుడు కూడా ఒక సిన్సియారిటీకి ఒక విలువ ఉంటుంది. తప్పకుండా రాకేష్ సిన్సియారిటీని తెలుగు ప్రేక్షకులు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఒక తరగని గని, అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ గనులలో బొగ్గు, అనేక రకాల ఖనిజాలు, ఇవి మాత్రమే కాదు, అద్భుతమైన జీవితం ఉంది. అనేక వర్ణాలతో కూడినటువంటి జీవితం, అనేక ఉద్వేగాలతో కూడినటువంటి జీవితం, గొప్ప చరిత్ర ఉంది. దీన్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ పని చాలా బీజప్రాయంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. చాలా తెలంగాణ ఇతివృత్తంతో చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ అవి నిజంగా తెలంగాణ ఆత్మను ప్రతిఫలిస్తున్నాయని మాత్రం అనిపించటం లేదు. తెలంగాణ ఆత్మను ప్రతిఫలించే సినిమా ఇంకా రావాల్సే ఉంది. కాంతారా లాంటి సినిమాలు ఒక 1000 సినిమాలు తీయొచ్చు తెలంగాణ నుంచి. అటువంటి ఒక స్థానిక సంపద్వంతమైన సంస్కృతి ఉంది. ఆ చూసే కన్ను కావాలి, దాన్ని పట్టుకునేటువంటి ఆ సృజనాత్మకత కావాలి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉంది. అది ఏకకాలంలో ఉద్యమంగాను సాంస్కృతిక ఉత్సవంగాను జరిగింది. అద్భుతమైన పాటలు వచ్చాయి. ఎందుకు ఇక్కడున్న వాళ్ళు అట్లా అలవోకగా పాటను అల్లగలుగుతారు? గోరటెంకన్న పాట రాసి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? లేదు, పాట కైగట్టి ఉంటాడు అనుకుంటున్నాను నేను. అట్లా అలవోకగా ఆశుగా చెప్పేయగల సమర్థత ఉంది. అంటే పాటని ఒక రక్తచలన సంగీతంలాగా తెలంగాణ వాళ్ళు మార్చుకున్నారు. ఇటువంటి ఒక అరుదైన లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతం కనుక ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన ఇతివృత్తాలు ఎన్నో దొరుకుతాయి. దానికి కావాల్సింది నిజంగా కూడా రచయితలకి, సినిమా రచయితలకి, దర్శకులకి ఒక సిన్సియారిటీ అనేది చాలా అవసరం. అట్లా ఒక అద్భుతమైన ప్రపంచం దృష్టిని ఆకర్షించేటువంటి గొప్ప సినిమాలు ఎన్నో తీయడానికి అవసరమైన జీవితం ఇక్కడుంది, చరిత్ర ఇక్కడుంది. ఇవాళ చూస్తే మనం ఒక గిరిజనుల మీద జరిగిన అణచివేత, దాడి గురించిన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక గిరిజనుడు కథానాయకుడిగా సినిమా తీసుకొస్తున్నాడు రాకేష్. ఎవరి మీద అయితే అణచివేత జరిగిందో, ఎవరైతే తిరగబడ్డారో ఆ సమూహం నుంచి వచ్చినటువంటి యువకుణ్ణి, తెలంగాణ లంబాడా యువకుణ్ణి హీరోగా చేసినందుకు నేను రాకేష్ని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. కథానాయకులు అంటే ఇప్పటివరకు అట్లా మట్టి నుంచి వచ్చిన కథానాయకులు తెలుగు తెరని పవిత్రం చేయలేదు. ఇంకా అట్లా మట్టిలోంచి, మట్టి పొరల్లోంచి పుట్టుకొచ్చినటువంటి కొత్త పాత్రలు వచ్చి తెలుగు సినిమా తెరని పావనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కొత్త రక్తం ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకోవడం, తెలంగాణ నుంచి కథా రచయితలు, దర్శకులు, నటీనటులు వస్తున్న కొద్దీ బహుశా తెలుగు సినిమా స్వభావం చాలా మారుతుందని, అది చాలా సంపద్వంతం అవుతుందని, చాలా సంస్కారవంతం అవుతుందని, అది ప్రజల గుండె చప్పుడిని వినిపిస్తుందని ఓ నమ్మకం నాకుంది. అట్లా